వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనము గత వీడియోలో 8 సూత్రాల పథకం గురించి చెప్పుకున్నాము. 1969 జై తెలంగాణ ఉద్యమం సంఘటన కాలంలో ఏప్రిల్ నెల మాసంలోని కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే మనకి ఏప్రిల్ 11, 1969 8 సూత్రాల పథకం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారని చెప్పుకున్నాం. మరి దానికి నిరసనగా జరిగిన సంఘటనలు మరికొన్ని సంఘటనలు చెప్పుకుంటే ఏప్రిల్ 15న పోరాట దినంగా జరుపుకోవాలని నిర్ణయిస్తారు. దేనికోసము అంటే 8 సూత్రాల పథకాన్ని వ్యతిరేకిస్తూ పోరాట దినంగా జరపాలని ఏప్రిల్ 15న జరుపుకుంటారు. మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే టీపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. ఇక ఏప్రిల్ 16న రాజ్భవన్ ముందు, మంత్రుల ఇండ్ల ముందు బాలికలు, విద్యార్థులు ధర్నా చేస్తారు. ఈ ధర్నాను చెదరగొట్టడానికి 107 మంది బాలికలను అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలని ఒక వినతి పత్రాన్ని కేంద్రానికి అందజేస్తారు. ఏ విధంగా అంటే అస్సాం రాష్ట్రం నుండి నాగాల్యాండ్ ఏర్పడక ముందు నాగాల్యాండ్కి ప్రత్యేక ప్రతిపత్తిని, కొన్ని ప్రత్యేక అంశాలతో కూడిన స్వయం ప్రతిపత్తిని కల్పిస్తారు. సేమ్ అదే విధంగా తెలంగాణకు కూడా కల్పించాలని ఒక వినతి పత్రాన్ని అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కేంద్రానికి అందిస్తారు. ఇక ఏప్రిల్ 17న తెలంగాణకు అనుకూలంగా వరంగల్ మున్సిపాలిటీ ఒక తీర్మానం చేస్తుంది. తెలంగాణకు అనుకూలంగా ఏప్రిల్ 15న వరంగల్ మున్సిపాలిటీ ఒక తీర్మానం చేస్తుంది. మరి అందులో ఎంతమంది పాల్గొన్నారంటే వరంగల్ మున్సిపాలిటీ మొత్తం సభ్యులు వచ్చి 42 మంది. కానీ ఓటింగ్లో పాల్గొని అనుకూలంగా ఓటేసిన వారు 37 మంది అయితే వ్యతిరేకంగా 2. ఇక గైర్హాజరైంది 3. ఏప్రిల్ 20న మర్రి చెన్నారెడ్డిని తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించమని కోరుతారు. తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశిస్తారు. ఎందుకు? అంతకు పూర్వం అనంతుల మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది ఈ తెలంగాణ ఉద్యమం. అనంతుల మదన్ మోహన్ ఎవరు అంటే కేసీఆర్ గారి రాజకీయ గురువు అని చెప్పుకోవచ్చు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి చెన్నారెడ్డిని కూడా ఉద్యమంలోకి రమ్మంటారు. అప్పటికే చెన్నారెడ్డి గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఖాళీగా ఉంటారు. ఇందుకు తాండూరు ఎన్నికల ఒక ఇన్సిడెంట్లో వందే మాతరం రామచంద్ర గారు ఆ ప్రత్యర్థి అంటే అక్కడ ఎన్నిక అనేది కరెక్ట్ జరగలేదని కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు కేసు నిజమని ప్రూవ్ చేసి చేయడం వలన అప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు రాజీనామా చేసి ఖాళీగా ఉంటారు. సో ఆ సమయంలో ఈ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న టైంలో మర్రి చెన్నారెడ్డి గారు ఉద్యమంలోకి వస్తే ఇంకా బలోపేతం అవుతుందనే ఉద్దేశంతో ఈ ఉద్యమంలోకి రమ్మని ఆహ్వానిస్తే వచ్చేస్తారు. ఇక అప్పటి నుండి తర్వాత ఏప్రిల్ 22న అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక వంచన దినంగా జరపాలని డిసైడ్ చేస్తారు. ఆ వంచన దినంగా జరుపుకోవడంలో భాగంగా వరంగల్ జిల్లా చేర్యాలలో ర్యాలీలు, ధర్నాలు, పోలీస్ స్టేషన్ మీద కాల్పులు చేస్తారు. ఇట్లా చేయడం వల్ల అప్పుడు 2 మరణిస్తారు. ఇక ఏప్రిల్ 24న జయప్రకాష్ నారాయణ గారు తెలంగాణకు మద్దతు ప్రకటిస్తారు. అతను జయప్రకాష్ నారాయణ తిరుపతికి వచ్చినప్పుడు అక్కడ ఒక మీటింగ్లో తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని చెప్తారు. అంటే తెలంగాణకు మద్దతు ఇస్తారు. అంటే ఎందుకు, ఏ విధంగా అంటారు? భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సరైనది కాదంటూ ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మద్రాసు రాష్ట్రం నుండి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరినీ కలిపి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిండ్రు. సో ఇది సరైనది కాదు, ప్రజల కోరిక మేరకే ఏర్పడాలి అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకైతే జయప్రకాష్ నారాయణ గారు ఏప్రిల్ 24న మద్దతు తెలుపుతారు. మరి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన మొట్టమొదటి పర్సన్స్ ఎవరని చెప్పుకుంటే మనము గత షార్ట్లో చెప్పుకున్నాము. స్వతంత్ర పార్టీని స్థాపించింది సర్దార్ గౌతు లచ్చన్న అని. సో ఫస్ట్
మద్దతు తెలిపిన వారైతే స్వతంత్ర పార్టీ నెలకొల్పిన సర్దార్ గౌతు లచ్చన్న, అప్పటి ఎంపీ ఎన్జి రంగా, కొర్రపాటి పట్టాభిరామయ్య, చౌదరి చరణ్ సింగ్ క్రాంతిదల్ పార్టీ స్థాపించింది. వీళ్ళంతా కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతారు. ఇక ఏప్రిల్ 25న 1969 ఏప్రిల్ 25న ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది ఎవరు అంటే టీపీఎస్ నుండి వెంకట్రామరెడ్డి గారు గెలుస్తారు. ఇక ఏప్రిల్ 30న వీసీ ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా రావాడ సత్యనారాయణ నియమింపబడతారు. ఎవరి ప్లేస్లో డిఎస్ రెడ్డి అంటే డి సదాశివరెడ్డి స్థానంలో. ఈ రావాడ సత్యనారాయణ అతను తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కోసము 8 సూత్రాల పథకం తీసుకొచ్చిన దానికి పర్యవసానంగా ఏప్రిల్ మాసంలో జరిగిన సంఘటనలు, జై తెలంగాణ ఉద్యమంలో ఏప్రిల్ మాసంలో జరిగిన సంఘటనలుగానే చెప్పుకోవచ్చును. థ్యాంక్ యూ.